తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలెను, చాటైన స్థలములలో పొందు సింహం వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. 15వ వచనం అందరం కలిసి చూద్దాము. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఈ 17వ కీర్తన గనక మనము జాగ్రత్తగా గమనిస్తే దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. తాను ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్లుగా, తన శత్రువులు తన మీదకి దాడి చేస్తూ ఉంటే వెళ్ళి దేవుని యొక్క రక్షణను వేడుకుంటున్నట్లుగా మనకు కనపడతా ఉంటది. ఇంకా చూస్తే ప్రతిసారి కూడా దావీదు తన యొక్క కీర్తనలో మనం చూస్తున్నప్పుడల్లా దేవుని మీద ఆధారపడడాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించగలము. ప్రతి కీర్తనలో కూడా ఆయన మనుషుల వైపు కాదు గాని దేవుని వైపు చూడడాన్ని మనం చూస్తాము. మొదటి 2 వచనాలు మనకేం చెప్తున్నాయి అంటే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. ఈ మధ్యకాలంలో ప్రార్థన చేయడానికి మనము కళ్ళు మూసినప్పుడు ప్రాముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే, చాలా సార్లు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాననే గ్రహింపు లేకుండా చాలా సార్లు అలవాటుగా ప్రార్థన చేశానని నాకు అనిపించింది. మరి మీలో ఎంతమందికి అనిపించిందో నాకైతే తెలియదు కానీ, ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఆ ప్రార్థన ఎవరికి చేస్తున్నాము, ఎలాంటి మనసుతో చేస్తున్నాము అనేది లేకుండా అలవాటుగా ప్రార్థన చేయటము మనం అలవాటు చేసుకున్నాము. ఇక్కడ దావీదు తన జీవితంలో మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎటువంటి మనసుతో ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఆయన ఒక విన్నపాన్ని ఆయన సన్నిధిలోనికి తీసుకొని వస్తా తాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జాగ్రత్తగా చెప్తున్నాడు, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నేను ఏదైతే నీ సన్నిధిలోనికి తీసుకొని వస్తున్నానో అది నేను ఏదో వేరే వాళ్ళకి నష్టం జరగాలనేటటువంటి మనసుతో తీసుకొని రావట్లేదు. కాబట్టి నాకు న్యాయం చేయి. దేవునికి మనము ప్రార్థన చేసేటప్పుడు కానీ, దేవుని ఆరాధించేటప్పుడు కానీ, దేవునికి మనము చేసేటటువంటి వీటి ముందు మన మనస్సాక్షిని మనము గమనించుకోవాలి. దావీదు తన యొక్క నిష్కపటమైనటువంటి స్థితిని దేవుని ఎదుట పెట్టడాన్ని మనం ఇక్కడ చూస్తాము. అలాగే దేవుని ఎదుటకు ఆయన తీర్పు తీర్చేవాడుగా, ఒక న్యాయాధిపతిగా తనకున్నటువంటి సమస్యను దేవుని ఎదురుకు తీసుకొని రావడము. మనము ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క అవగాహన లోపంతో మనము ప్రార్థన చేయకూడదు. నేను చేస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడో గ్రహింపు కలిగినటువంటి వాళ్ళముగా మనము ప్రార్థన చేయాలి. యేసు ప్రభు తన ప్రసంగములో తాను చేస్తున్నటువంటి బోధ అంతట్లో కూడా తాను చెప్తుంది ఇదే, మీరు ఆచారంగా చేస్తున్నారు, దానిలో మీ హృదయం నాకు దూరంగా ఉంది. మీరు పెదవులతో వల్లిస్తూ ఉన్నారు కానీ మీ మనస్సు వేరే చోట ఉంది. అందుకని వాళ్ళకి ఏం చెప్తాడో తెలుసా, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు మనుషులు వినాలని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీకు రావాల్సిన ప్రతిఫలము అక్కడే వచ్చింది. మీరు నా దగ్గర నుండి ప్రతిఫలం పొందుకోవడానికి ప్రార్థన చేయలేదు. ఇది మనం అందరము ఒక అలర్ట్ కాల్ గా తీసుకోవాలి. మనము ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి చేస్తున్నాము అనేటటువంటి గ్రహింపుతో మనము మొదలు పెట్టాలి. దానికి ముందుగా మన స్థితిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. 3వ వచనంలో దానికి ఆయనే సమాధానం చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను.
ఈ మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అతిక్రమాలు ఉంటాయంట. ఆ అతిక్రమాలలో పనుల ద్వారా కొన్ని ఉంటాయి, కొన్ని మాటల ద్వారా ఉంటాయి. ఈ ఆరాధన గాని ప్రార్థన గాని మనము సరి అయినటువంటి అవగాహనతో చేయకపోతే మనము నోటి మాట చేత అతిక్రమించిన వాళ్ళం అవుతాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటటువంటి దాని గనక మనకు జ్ఞాపకం ఉంటే మన మాటలు చాలా జాగ్రత్తగా వస్తాయంట. దావీదు దేవునికి ఒక విన్నపాన్ని చెప్పడానికి తన సన్నిధిలోనికి వస్తూ తన స్థితిని తాను ఎటువంటి హృదయంతో తాను ప్రార్థన చేస్తున్నాడో కూడా తనను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు. దానికి సాక్ష్యంగా దేవుణ్ణే పెడతా ఉన్నాడు. ఇదిగో రాత్రి నీవు నన్ను పరిశీలించావు, నన్ను పరిశోధించావు. చివరికి ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు? ఏ దురాలోచనయు కానరాలేదు. నా ప్రార్థన ఎంత నిష్కపటమైనది అంటే, ప్రభువా నీవు పరీక్షించి చూసినా కూడా దాంట్లో ఏ దురాలోచన కూడా లేదు. నా విన్నపం సరి అయినది. ఒక జడ్జి ముందు ఎలాగైతే ఇద్దరు వ్యక్తులు తన విన్నపాలను చెప్తూ ఉంటారో, దేవుని ఎదుట ఒక న్యాయాధిపతిగా ఆయన తీర్పు తీర్చేవాడిగా దావీదు తన ఎదుట ప్రవర్తించడాన్ని మనము ఈ కీర్తనలో చూడగలము. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం నుంచి చూస్తే, మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములను తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. దేవుని విషయములో తన ఉద్దేశం ఎలా ఉన్నదో చెప్పిన తర్వాత మనుష్యులతో తన వ్యవహార శైలి ఎలా ఉందో చెప్తున్నాడు. ఇదిగో బలాత్కారులతోటి అలాగే నా నడకల విషయంలో గనక నన్ను నేను గమనించుకుంటే నేను ఎలా దాన్ని కాపాడుకుంటూ వచ్చానంటే నీ నోటి మాటల చేత. దేవుని మాటలు గనక మనకు జ్ఞాపకం ఉంటే మనము మనుషులతో వ్యవహరించే విధానం కూడా చాలా వ్యత్యాసంగా ఉంటుందండి. ఒకప్పుడు ప్రవర్తించిన విధంగా మనం ఇప్పుడు ప్రవర్తించలేము. ఒకప్పుడు మాట్లాడిన విధముగా మనుషులను మనము తక్కువ చేసి చిన్న చూపుతో మనము మాట్లాడలేము. ఇక ఏమన్నాడు చూడండి, 6వ వచనంలో తన యొక్క విన్నపాన్ని మన దేవుని ఎదుట పెట్టడానికి మనం చూస్తాము. నేను నీకు మొర్రపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. ఏ దృష్టితో తాను ప్రార్థన చేస్తున్నాడో ముందే చెప్పేశాడు. మొట్టమొదటిగా తన స్థితిని తాను గమనించుకున్నాడు, తాను ఇతరులతో ఎలా నడుచుకుంటున్నాడో చూసుకున్నాడు. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేసే ముందు తన అవగాహన ఎలా ఉందంటే, నాకు నీవు ఉత్తరం ఇస్తావు. నేనేదో ఊరికే అలాగ నీతో ప్రార్థన చేసి వెళ్ళిపోవడానికి కాదు, నీ దగ్గర నుంచి నేను సమాధానం పొందుకుంటాను. ఇలాంటి ప్రార్థన మనలో ఎంతమంది చేస్తూ ఉన్నాము? నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు అని చెప్పి నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. 7వ వచనం ఏమంటాడంటే, నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఇదిగో నేను నీ ఎదుటికి ఎందుకు వస్తున్నాను అని గనక అంటే, నీవు నీ దగ్గరకు చేరినటువంటి వారికి సహాయం చేసేవాడివి. నీవు సహాయం చేయటం నాకు ఇంతకు పూర్వమే అనుభవంలో ఉన్నది, ఇది మొదటిసారి కాదు. నీ శరణు జొచ్చిన వారు, శరణు జొచ్చటం అంటే నేను ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి కీర్తన 11వ అధ్యాయం చెప్పినప్పుడు చెప్పాను. శరణు జొచ్చటం అంటే వారికి, ఇప్పుడు మన దేశంలోనికి వేరే దేశం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ దేశ పౌర హక్కులు ఏవి కూడా వాళ్ళకు ఉండవు. వారు బ్రతకాలన్నా లేదా వాళ్ళను చంపాలన్నా పూర్తి అధికారం ఎవరికి ఉంటది? వారికి ఉంటది, ఎవరైతే శరణు ఇస్తున్నారో. అలాగే దేవుని ఎదుటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా అలాగే వస్తారంట. మా దగ్గర ఏమీ లేదు, మా స్థితి చూసుకుంటే మేము దేనికి సరిపోము, మమ్మల్ని బ్రతికించాలన్నా మమ్మల్ని చంపాలన్నా కూడా అది నీదే. కానీ ఈయన శరణు జొచ్చినటువంటి వారికి ఆయన ఎప్పుడు కూడా రక్షించువాడిగా ఉన్నాడు. అందుకనే అదే కృపాతిశయాన్ని నాకు కూడా చూపించు. తర్వాత వచ్చిన ఏమంటాడు చూడండి,
ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. ప్రభువా, నీకు ఇది ఇంతకు పూర్వం నుంచి నాకు అనుభవంలో ఉన్నది. నీ శరణుజొచ్చినటువంటి వారిని, నీ దగ్గరకు వచ్చినటువంటి వారిని నీవు కాపాడతావు. నన్ను ఎలాగ కాపాడతావంటే నీ కనుపాపలాగా నన్ను కాపాడు, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచిపెట్టు అని. తర్వాత వచ్చిన ఏమంటాడు చూడండి. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. తన శత్రువులు ఎలాంటి వారో చెప్తా ఉన్నాడు. వాళ్ళు అడుగడుగున నా అడుగు జాడలు కనిపెట్టి నన్ను చంపడానికి వెతుకుతూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నాడు? యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించము. ముందు వచనంలో అంటాడు, వాళ్ళు ఎలా ఉన్నారంటే కొదమ సింహాలు పొంచి ఉన్నట్లుగా పొంచి ఉన్నారు. చివరికి ఏమంటాడంటే 14వ వచనం చూస్తే, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి. చూడండి ఎంత అవగాహనతో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే తన మీదకి దౌర్జన్యంగా దాడి చేస్తున్నారంట వాళ్ళ స్థితి ఈ జీవిత కాలం మట్టుకే. వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఈ జీవిత కాలంలోనే దాన్ని అనుభవించి వెళ్ళిపోతారు అని ఏమన్నాడు? నీ హస్తబలము చేత నన్ను రక్షించము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. వాళ్ళ స్థితి ఏంటయ్యా అంటే వాళ్ళు ఇప్పుడు తింటారు, తర్వాత తమ పిల్లలకు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ కూడా లేదు. వాళ్ళకి ఏ అవగాహన లేకపోవడాన్ని బట్టి నన్ను వెంబడిస్తూ ఉన్నారు. చివరిగా, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. వీళ్ళైతే నిరీక్షణ లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు. తామేం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. కానీ ఈ యొక్క శ్రమలో సైతము నాకున్నటువంటి నిరీక్షణ ఏంటిది? ఏమంటున్నాడు? మళ్ళొకసారి చదువుదాం అది. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. తాను తన సమస్యను దేవుని ఎదురుకు తీసుకొని రావడానికి గల కారణం ఇదే. ఇదిగో, నేను ఒకవేళ వాళ్ళ మీద పగ తీర్చుకుంటే నీ దృష్టిలో నేను పాపినైపోతానేమో, నీకు దూరం అయిపోతానేమో, నీ ముఖ దర్శనమును నేను చూడలేనేమో. కాబట్టి నాలో ఏ లోపము లేకుండా నా ప్రతి విన్నపాన్ని కూడా నీ ఎదురుకు తీసుకొని వస్తున్నాను. నీ ముఖ దర్శనము చేయటము నాకు ప్రాముఖ్యము అని. ఇంకేమన్నాడు? నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నేను మేల్కోవటం అంటే రాత్రి పడుకొని ఉదయం లేచి చూడటం కాదు. తాను మరణించిన తర్వాత తిరిగి దేవునిని చూడడము. వారు మరలా తిరిగి లేస్తారు, తమ శరీరంతో దేవుని చూస్తారనేది పాత నిబంధన నుంచి వాళ్ళకున్నటువంటి నిరీక్షణ. ఈ యొక్క అధ్యాయంలో గనక మనం చూస్తే ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడు చేయగలము అని గనక ఆలోచిస్తే, దేవుని యొక్క నీతిని మనము గ్రహించినప్పుడు, దేవుడు మన ప్రార్థన వినేవాడని మనము గ్రహించినప్పుడు, ఆయన దుష్టులతో సమంగా నీతిమంతులను శిక్షించడు, దుష్టుల మీదకి తన తీర్పును తీసుకొని వస్తాడని తెలిసినప్పుడు మనం ఇలాగ ప్రార్థన చేయగలము. మనం ఇంకా ఎప్పుడు ఇలాగ ప్రార్థన చేయగలము అంటే, ఆయనను మనము ఆశ్రయించినప్పుడు ఆయన మనలను కాపాడేవాడు. ఆయన మనలను ఎంతగా కాపాడుతాడు అంటే తన కనుపాపలాగా నిన్ను నన్ను కాపాడే దేవుడు. తన రెక్కల నీడ క్రింద నిన్ను నన్ను కాచేవాడు. ఇలాంటి ప్రార్థన చేయడానికి మనకు ఇంతటి అవగాహన ఉంటేనే మనము దేవుని వైపు తిరగగలము. ఈరోజు మనము ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనము ఇలాంటి గ్రహింపు గనక మనకుంటే మనము ఏ రోజు దేని విషయంలో కూడా చింతించము.
మన పక్షాన యుద్ధం చేసేవాడు దేవుడు అని నీకు తెలిస్తే అది ఎంతటి ధైర్యాన్ని ఇస్తారో ఒకసారి ఆలోచించుకోండి. నా పక్షమున యుద్ధం చేయవాడు నా దేవుడు, నన్ను తన కనుపాపలాగా కాపాడేవాడు, తన రెక్కల నీడ కింద నన్ను దాచేటటువంటి దేవుడు, నా శత్రువులకు నా మీద జయాన్ని అనుగ్రహించడు, ఆయన నాకు తన ముఖ దర్శనాన్ని ఇస్తాడు, నేను మేల్కొనినప్పుడు ఆయనను కన్నులారా చూడగలను, నా ఆశను తీర్చుకొందును. ఇలాంటి గ్రహింపుతో మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాము. ఈరోజు వచ్చిన మనమందరము కూడా మన దేవుడు నీతిమంతుడు, ఆయన మన ప్రార్థనలు వినేటటువంటి దేవుడు, మనకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, మన శత్రువుల చేతిలో నుంచి ఆయన మనను కాపాడేవాడు, ఆయన మనను కనుపాప వలె కాపాడేటటువంటి దేవుడు, తన రెక్కల నీడలో మనలను కాచేటటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మన శత్రువులకు మన మీద జయాన్ని ఆయన ఇవ్వడు. అలాగే ఆయన ముఖ దర్శనాన్ని నీతిమంతులైనటువంటి వారికి ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉండడము మనందరికీ దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతగా భావించి దేవుణ్ణి ఆరాధిద్దాము. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక.